మనకి ఈరోజు ఓవల్ వేదికగా ఇంగ్లాండ్ మీద 5th టెస్ట్ జరుగుతూ ఉంది కదా. మరి 5th టెస్ట్లో డే 1 లంచ్ బ్రేక్ ముందు కనుక సినారియో ఒకసారి చూసుకుంటే మనకి ఫస్ట్ టాస్ గెలిచి ఇంగ్లాండ్ ఫీల్డింగ్ తీసుకుంది కదా. మరి దాని తర్వాత మన వాళ్ళు బ్యాటింగ్ వచ్చి ఫస్ట్లోనే అది కూడా ఏకంగా అసలు 50 రన్స్ కూడా చేయకుండానే ఇటువైపు ఓపెనర్స్ 2 వికెట్లు కూడా కోల్పోయాం. ఎందుకంటే ఇటువైపు మనకి జైస్వాల్ చూసుకుంటే కేవలం 2 రన్స్ మాత్రమే చేశాడు, ఇటువైపు కేఎల్ రాహుల్ చూసుకుంటే కేవలం 14 రన్స్ మాత్రమే చేసి అవుట్ అయిపోయాడు. అయితే దాని తర్వాత క్రీజ్లోకి వచ్చిన శుభ్మన్ గిల్ అలాగే సాయి సుదర్శన్ వీళ్ళిద్దరు కూడా బ్రేక్ టైంకి అసలు వికెట్టే పడకుండా చాలా జాగ్రత్తగా ఆడారని చెప్పాలి. అయితే మరి ఈ క్రమంలోనే శుభ్మన్ గిల్ చూసుకుంటే లంచ్ బ్రేక్ ముందు ఏకంగా 15 రన్స్ చేశాడు. సో మరి ఈ 15 రన్స్తో అతను 11 రన్స్ దగ్గర ఉన్నప్పుడు ఒక రికార్డ్ని బ్రేక్ చేశాడని చెప్పాలి. ఆ రికార్డ్ ఎవరిదో కాదు, మనది సునీల్ గవాస్కర్ అనమాట. అయితే సునీల్ గవాస్కర్ రికార్డ్ ఏంది భయ అంటే మనకి ఇప్పటి వరకు టెస్ట్ క్రికెట్లో మన ఇండియన్ కెప్టెన్స్ ఒక సిరీస్లో అత్యధిక పరుగులు చేసిన ప్లేయర్ ఎవరైనా ఉన్నారంటే అది సునీల్ గవాస్కర్ పేరు మీద ఉండేది. అయితే అంతకుముందు వెస్టిండీస్ మీద 1978-79 ఆ టైంలో చూసుకుంటే వెస్టిండీస్ మీద సునీల్ గవాస్కర్ ఏకంగా ఒక సిరీస్లో 732 రన్స్ చేశాడు అనమాట. అయితే ఇప్పుడు మరి ఇంగ్లాండ్ సిరీస్లో మరి శుభ్మన్ గిల్ 15 రన్స్ కొట్టి ఏకంగా ఈ సిరీస్లో 737 రన్స్ అయితే చేయడం జరిగింది. సో దీంతో సునీల్ గవాస్కర్ పేరు మీద ఉన్న ఆ రికార్డ్ని మరి శుభ్మన్ గిల్ అయితే తన పేరు మీదకి అయితే మార్చుకోవడం జరిగింది అనమాట.